నిర్గమకాండం 3వ అధ్యాయముల నుండి 3 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7, 8, 9 3 వచనాలు చదువుకుందాం ఈ రాత్రి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలుతేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. చదవబడిన ఈ లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించునగాక. ప్రభునందు ప్రియులారా, మనం నిర్గమకాండం 3వ అధ్యాయాన్ని గత వారం ప్రారంభం చేశాం. మోషే తన మామ మందను మేపుచూ హోరేబు పర్వతం దగ్గరికి వచ్చాడు. హోరేబు పర్వతం అంటే సీనాయి పర్వతం దగ్గరికి వచ్చాడు. అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతను చూశాడు. మండుచున్న పొదలో దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. ఆ పొదను చూచినప్పుడు ఆ పొద కాలిపోలేదు, కానీ పొద మాత్రం మండుచూ ఉన్నది. అంటే ఇశ్రాయేలీయులు పడుచున్నటువంటి శ్రమలు ఆ మండుచున్నటువంటి పొద తెలియచేస్తూ ఉన్నది. పొద మాత్రం కాలిపోలేదు. ఇశ్రాయేలీయులు శ్రమ పడుతున్నారు, కష్టపడుతున్నారు, కానీ ఇశ్రాయేలీయులు నశించలేదు. ఇది దేవుడు మోషేకి ఆ దర్శనంలో చూపిస్తూ ఉన్నాడు. ఆ పొదలో నుండి దేవుడు మోషేని పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అన్నాడు. అప్పుడు దేవుడు మోషేతో ఏం మాట్లాడాడో మనము 6వ వచనం నుండి చదువుతున్నాం. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని తనను గురించి తాను దేవుడు తెలియచేసుకున్నప్పుడు దేవుణ్ణి చూడలేక మోషే తన ముఖాన్ని కప్పుకున్నాడు. అప్పుడు దేవుడు మోషేతో ఏం మాట్లాడాడో మనము ఒక 3 వచనాలు ఈ రాత్రి చదివాం. ఈ 3 వచనాలలో దేవుడు మోషేకి ఎందుకు కనిపించాడో తెలియచేస్తున్నాడు. ఈ 3 వచనాలలో దేవుడు ఎందుకు మోషేకు ప్రత్యక్షమయ్యాడో ఈ వచనాలలో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు మోషేతో ఏం చెప్పాడో. 7వ వచనం, యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని అన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేసేవాడు? ఆయన చూసేవాడు. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచితిని అన్నాడు. మన దేవుడు కంటికి కనిపించకపోయినా ఆయన ఏం చేస్తాడు? మనల్ని మనం పడే బాధను ఆయన ఏం చేస్తాడు? చూస్తాడు. ఐగుప్తులో దేవుని ప్రజలు పడుతున్నటువంటి బాధను దేవుడు చూశాడట.
మరి ఐగుప్తులో ఉన్న ప్రజల బాధను చూసిన దేవుడు నీ బాధ నా బాధ చూడడా? మన బాధలను కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? చూస్తున్నాడు. నీ కుటుంబములో నీవు పడే బాధ, నీ ఉద్యోగములో నీవు పడే బాధ ఆయన చూస్తున్నాడు. మన దేవుడు చూసే దేవుడు. సహోదరుడా, సహోదరి, మన దేవుడు చూసే దేవుడు. ఆయన బాధలు చూస్తున్నాడు. ఇంకొక మాట ఇదే వచనంలో మనం ఇందాక చదివాం. 9వ వచనం చూడండి. 9వ వచనం చివరిలో, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని అన్నాడు. ఏం చూశాడు? ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను ఎంతగా హింసిస్తున్నారో ఆ హింసను కూడా చూస్తున్నాడు. ఇశ్రాయేలీయులు పడుతున్న బాధ చూశాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు ఎంతగా హింసిస్తున్నారో ఆ హింసను కూడా చూస్తున్నాడు. ఒకవేళ నీవు కూడా హింసను అనుభవిస్తున్నావా? దేవుడు తన ప్రజలు పడేటువంటి హింసను కూడా ఆయన చూసేవాడు. ఆయన మనం పడే బాధలు చూస్తాడు, మనం అనుభవిస్తున్న హింసలను కూడా చూసే దేవుడు. ఈ మాట చదువుతుంటే మన హృదయాలలో ఎంత ఆదరణ. వాళ్ళు వీళ్ళు చూడకపోవచ్చు మనం పడే బాధ, మనల్ని పెడుతున్నటువంటి హింసలను వాళ్ళు వీళ్ళు చూడకపోవచ్చు. కానీ ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. చాలు. ఎవరు చూడకపోయినా కూడా దేవుడు చూస్తే చాలు. ఆయన చూసే దేవుడు. కొంతమంది భక్తుల జీవితాలలో దేవుడు ఏమేమి చూశాడో మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 29వ అధ్యాయం చూడండి. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. 31వ వచనం, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచెను. దేవుడు ఏం చూశాడు లేయా జీవితంలో? ఆమె ద్వేషించబడటం చూస్తున్నాడు. ఆ యాకోబు రాహేలునేమో బాగా ప్రేమిస్తున్నాడు, లేయాని ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. దేవుడు అది చూస్తున్నాడు ఆకాశములో నుండి. ఆ కుటుంబములో జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. ఒకరినేమో ప్రేమిస్తున్నాడు, ఒకరినేమో అభిమానిస్తున్నాడు, ఒకరినేమో ద్వేషిస్తున్నాడు. ఈ సంగతి అంతా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ లేయా ద్వేషించబడటం, లేయా యొక్క తండ్రి లాబాను ఒకవేళ చూడలేదేమో, కానీ ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, నిన్ను కూడా ఎవరైనా ద్వేషిస్తున్నారా? నిన్ను కూడా ఎవరైనా ద్వేషిస్తుంటే అది ఎవరూ చూడడం లేదనుకుంటున్నావా? వద్దొద్దు. ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. లేయా ద్వేషించబడటం దేవుడు చూసి ఎవరి గర్భం తెరిచాడట? లేయా గర్భమునే తెరిచాడు దేవుడు. రాహేలు గర్భమును తెరవలేదు. ఇశ్రాయేలీయులు పడుతున్న బాధను చూసిన దేవుడు, ఇశ్రాయేలీయులు అనుభవిస్తున్న హింసను చూసిన దేవుడు, లేయా ద్వేషించబడటం కూడా చూశాడు. ఆయన చూసే దేవుడు. మన దేవుడు చూసే దేవుడు. ఒకవేళ నీవు కూడా బాధలు పడుతున్నావేమో, హింసలు అనుభవిస్తున్నావేమో, నీవు కూడా ఎవరి ద్వారానైనా ద్వేషించబడుతున్నావేమో, ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. 32వ వచనం చూడండి. ఆదికాండము 29వ అధ్యాయంలోనే 32వ వచనం చూడండి. లేయా గర్భవతి అయి కుమారుణ్ణి కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు అన్నది. ఏం చూశాడు దేవుడు? నేను పడినటువంటి శ్రమంతా కూడా నా దేవుడు చూశాడు. యాకోబు నా దగ్గరకు సరిగా రాడే, యాకోబు నాతోటి సరిగా ఉండడే, నన్ను సరిగా పట్టించుకోడే, నాతోటి ప్రేమగా మాట్లాడడే, నన్ను ఎంతగా మానసికంగా హింస పెడుతున్నాడు నా భర్త.
నేనెంతగా మానసికంగా శ్రమను అనుభవిస్తున్నాను, కానీ నా శ్రమను ఎవరు చూశారు? ఇప్పుడు నా దేవుడు చూసి నాకు గర్భఫలం ఇచ్చాడు. ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు, మన దేవుడు మనము ద్వేషించబడటము చూస్తాడు. మనము ఒకవేళ శ్రమలు అనుభవిస్తుంటే మన శ్రమలను కూడా ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. యాకోబు ఏమన్నాడో చదువుదాం. యాకోబు ఏమన్నాడో మరొక మాట చదువుదాం. ఆదికాండము 31వ అధ్యాయం. ఆదికాండము 31వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 12వ వచనం. యాకోబుతో దేవుడు చెప్పిన మాట చూడండి. 12వ వచనం 11 కూడా. ఆ స్వప్నములో దేవుని దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని, అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్లన్నయు చారలైనను పొడలైనను మచ్చలైనను కలిగినవి ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తూ చూచి తిని. దేవుడేం చూశాడు? లాబాను నీకు ఏమేమి చేస్తున్నాడు నేనంతా చూస్తున్నా. లాబాను అనుకుంటున్నాడు, నేను చేసే మోసం, యాకోబును నేను చేసే మోసం ఎవరో చూడడం లేదు అనుకుంటున్నాడు. లాబాను నిన్ను ఎంతగా మోసగిస్తున్నాడో నేను చూస్తున్నా. అందుకని చారలు కలిగినవి నా జీతం అవుతాయనంటే చారలు కలిగినవి నీకొచ్చేటట్టు చేశా. మచ్చలు కలిగినవి పొడలు కలిగినవి నా జీతం అవుతాయని లాబానంటే ఆ మచ్చలు పొడలు కలిగినవి నీకొచ్చేటట్టు చేశా. లాబాను చేసే మోసం నేను చూశాను అన్నాడు. ఒకవేళ మనల్ని కూడా ఎవరైనా మోసం చేస్తున్నారా? ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడు చూస్తాడు. మన బాధలా, మన హింసలా, మనల్ని ద్వేషించటమా, మన శ్రమలా, మనల్ని మోసగిస్తున్నారా? ఇవన్నీ ఎవరు చూస్తారు చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. ఆ ధైర్యం అనుకుంటే చాలు. నా దేవుడు ఉన్నాడు. నేను పడుతున్న బాధ, నేను పడుతున్న కష్టం, నేను అనుభవిస్తున్న హింస, నా శ్రమ, నన్ను ఎంత మోసగిస్తున్నారు, ఇదంతా నా దేవుడు చూస్తున్నాడు. ఇదే ఆదికాండం 31వ అధ్యాయంలోనే 42వ వచనం చూడండి. 42వ వచనం. యాకోబే లాబానుతోటి ఏమన్నాడు చదువుదాం. 42వ వచనం. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపించి వేసి ఉండువు. లాబానుతో చెబుతున్నాడు, మామా నన్ను నువ్వు వట్టి చేతులతో పంపేవాడివే, నా దేవుడు గనక నాకు తోడుగా ఉండకపోతే. చూడండి తర్వాత ఏమన్నాడు? దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించాడు. నా దేవుడు ఏం చూశాడు? నేనెంత ప్రయాసపడ్డానో నా దేవుడు చూశాడు. 7 సంవత్సరాలు నేను రాహేలు కోసం కొలువు చేస్తే నన్ను మోసం చేసి నువ్వు లేయనిచ్చి పెళ్లి చేస్తావు. మళ్ళా రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేయమంటే నేను 7 సంవత్సరాలు కొలువు చేశాను. మంద కోసం మరొక 7 సంవత్సరాలు నేను కొలువు చేశాను. నేనెంత ప్రయాసపడ్డాను. నా ప్రయాసను నువ్వు గుర్తించకుండా నువ్వు నన్ను మోసగించావు, కానీ నా ప్రయాసను ఎవరు చూశారు? నా దేవుడు చూశాడు. నా ప్రయాసను, నా చేతుల కష్టమును, నా దేవుడు చూశాడు, నిన్ను గద్దించాడు అంటున్నాడు దేవుడు యాకోబు లాబానుతో. ప్రియులారా, మన దేవుడు మన ప్రయాస చూడడా? మనమెంత కష్టపడుతున్నామో, మనమెంత శ్రమ పడుతున్నామో, మనమెంత బాధపడుతున్నామో దేవుడు చూడడా?
చెప్పండి, మన దేవుడు ఏ దేవుడు చెప్పండి? మన దేవుడు ఏ దేవుడు? ఆయన చూసే దేవుడు. ఆయన చూసే దేవుడు. హింస పెట్టేవారు అనుకోవచ్చు, నేను చేసే ఈ హింస ఎవరు చూడడం లేదులే అనుకుంటున్నారు. మనం చేసే మోసం ఎవరు చూడడం లేదులే అనుకుంటారు మోసగించేవాడు. కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మన దేవుడు చూసే దేవుడు. అమ్మా, ఈ రాత్రి సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి. నీవు కూడా ఒకవేళ లేయా వలె ద్వేషించబడుతున్నావేమో, యాకోబు వలె మోసగించబడుతున్నావేమో, ఇశ్రాయేలీయుల వలె బాధలను హింసలను అనుభవిస్తున్నావేమో తెలియదు. కానీ నీ స్థితి మొత్తాన్ని కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. యేసు ప్రభు ప్రార్థన చేసుకోమని శిష్యులకు ఆ కొండ మీద ప్రసంగంలో చెబుతూ ఒక మాట చెప్పాడు కదా. 6వ అధ్యాయం, ఆ మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనములో ఆయన ప్రార్థనను గురించి మాట్లాడుతూ ఒక పదం వాడాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి ఎక్కడ చూడగలడు? నీ తండ్రి ఎక్కడ చూడగలడు? రహస్యములో కూడా చూడగలిగిన వాడు మన తండ్రి. రహస్యమందు చూచు నీ తండ్రి. కొంతమంది రహస్యంగా చేస్తారు కొన్ని పనులు కదా. కొంతమంది రహస్యంగా ఎవరు చూడకుండా చేస్తారు పనులు. కానీ ఎవరు చూస్తుంటారు రహస్యంలో చేసే పనులు? దేవుడు చూసేవాడు. మన దేవుడు చూసేవాడండి. ఆయన సర్వమును చూడగలిగినటువంటి వాడు. ఆయన కన్నులకు మరుగుగా ఏది ఉండదు. కొన్నిసార్లు సంఘమునకు తెలియకుండా చేయాలనుకుంటామేమో, సంఘ పెద్దలకు తెలియకుండా చేయొచ్చేమనుకుంటామేమో, తల్లిదండ్రులకు తెలియకుండా చేయొచ్చు అనుకుంటామేమో, కానీ రహస్యములో చూడగలిగేటువంటి వాడు దేవుడు. ఆయన కన్నులను మనము కప్పగలమా? హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఆయన కన్నులకు ఏది మరుగుండదు. చూడండి, అక్కడ వ్రాయబడిన మాట, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. దేవుడికి కనపడకుండా ఏదైనా ఉంటుందా చెప్పండి? ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనము ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము కూడా మరుగు లేకుండా తేటగా ఉన్నది. ఆయన తేటగా కనపడుతుంది. ఆయనకు అంతా కూడా తలుపులు వేసుకోవచ్చు, కిటికీలు వేసుకోవచ్చు, కర్టన్స్ వేసుకోవచ్చు, కానీ ఆయన రహస్యంలో కూడా చూడగలిగినటువంటి దేవుడు. ఆయన కన్నులకు గోడలు మరుగు చెయ్యవు, తలుపులు మరుగు చెయ్యవు, కిటికీలకు ఉన్నటువంటి కర్టన్స్ మరుగు చెయ్యవు. ఆయన కన్నులకు మరుగుగా ఏది ఉండదు. సమస్తము కూడా ఆయనకు తేటగా కనపడుతుంది. మన దేవుడు ఏ దేవుడు చెప్పండి? ఆయన చూసే దేవుడు. ఏం చూస్తాడు? ఆయన ఏం చూస్తాడు? నీ బాధలా చూస్తాడు, నీ హింసలా చూస్తాడు, నీ శ్రమలా చూస్తాడు, నీ ప్రయాస చూస్తాడు, నీ చేతుల కష్టమా చూస్తున్నాడు, నిన్ను మోసగిస్తున్నారా చూస్తున్నాడు. ఆయన అన్నీ చూస్తున్నాడు. మన దేవుడు చూసే దేవుడు. ఇంకొక వచనం, కీర్తనల గ్రంథం 11వ కీర్తనలో, కీర్తనల గ్రంథం 11వ కీర్తన 4వ వచనం చూడండి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశములో ఉన్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఎట చూస్తున్నాడట? కన్నులారా చూస్తున్నాడట. నరులను అనే పదం అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడిని కూడా దేవుడు కన్నులారా చూస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. నిన్ను పరిశీలించి చూస్తున్నాడు. గుర్తుపెట్టుకో, నన్ను పరిశీలించి చూస్తాడు నా దేవుడు. నేను గుర్తుపెట్టుకోవాలి.
ఆయన నరులను కన్నులారా పరిశీలించి చూచుచున్నాడు. ఆయనకు మరుగేది లేదు. మన దేవుడు చూసే దేవుడు. మోషేతో చెబుతున్నాడు దేవుడు, మోషే, నా ప్రజల బాధను, ఇశ్రాయేలీయులు అనుభవిస్తున్నటువంటి హింసను నేను నిశ్చయముగా చూచి తిని అన్నాడు. ఇంకేమన్నాడు చూడండి మరొక మాట అక్కడే, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని అన్నాడు దేవుడు. మన దేవుడు ఏ దేవుడు? ఆయన వినే దేవుడు, చూసే దేవుడు, ఆయన వినే దేవుడు. ఆయన వినే దేవుడు, ఆయనకు అన్ని వింటాడు. ఏం విన్నాడంట ఇక్కడ దేవుడు? ఏం విన్నాడట? ఇశ్రాయేలీయులు మొరపెడుతున్నారట. ఎవరి గురించి? తమను ఎవరైతే కష్టపెడుతున్నారో పనులలో. ఇశ్రాయేలీయులను ఎవరు కష్టపెడుతుంది? ఐగుప్తీయులే కదా. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను ఎంతగా కష్టపెడుతున్నారో ఆ కష్టపెట్టే వారిని బట్టి దేవునికి మొరపెడుతున్నారంట. దేవా చూడయ్యా, వీళ్ళు ఎంతగా కష్టపెడుతున్నారో, నన్ను మమ్మల్ని ఎంతగా హింస పెడుతున్నారో చూడు ప్రభువా, కొరడాలతో కొడుతున్నారయ్యా, గడ్డి తెచ్చుకోమంటున్నారయ్యా, మట్టిని పిసగమంటున్నారయ్యా, మాకు అనారోగ్యం ఉన్నా కూడా కనికరించటం లేదు ప్రభువా, మమ్మల్ని విడిపించవా, వీరు చూడయ్యా మమ్మల్ని ఎంత కష్టపెడుతున్నారు అని తమను కష్టపెట్టే వారిని బట్టి దేవుడికి ఏం చేశారు? వాళ్ళు మొరపెట్టారు. మొరపెడితే దేవుడు ఏం చేశాడు? వాళ్ళ మొరను దేవుడు విన్నాడు. నిన్ను కూడా ఎవరన్నా కష్టపెడతంటే నువ్వు కూడా మొరపెట్టు దేవుడికి. ఏం చేస్తాడు? ఆ మొరను దేవుడు వింటాడు. నిన్నెవరన్నా కష్టపెడుతున్నారా? నిన్నెవరన్నా బాధ పెడుతున్నారా? నిన్నెవరన్నా ఇబ్బంది పెడుతున్నారా? నిన్నెవరన్నా హింసిస్తున్నారా? వారిని బట్టి దేవుడికి మొరపెట్టు, దేవుడు వింటాడు. దేవుడు అన్నాడు, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర నేను వింటిని అన్నాడు దేవుడు. నిర్గమాకాండంలోనే 2వ అధ్యాయం చూడండి, 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగును వినెను. దేవుడు ఏం వింటాడు? మన ప్రార్థనలు వింటాడు, మన మొరలు వింటాడు. ఆ బాధలో, ఆ ఇబ్బందులో, ఆ కష్టంలో, ఆ హింసలో నీకు నోరు రాక, దేవుని సన్నిధిలో మాటలు రాక ఒక మూలుగుతున్నావు అనుకో, ఆ మూలుగును కూడా ఏం చేస్తాడు? ఆయన వింటాడు. కొన్నిసార్లు మాటలు రావు ప్రార్థన చేయాలంటే, ఇక దేవుని సన్నిధిలో మోకాళ్ళుంచి ఆ తల తీసుకెళ్ళి మంచం మీద పెట్టి ఊరక మూలుగుతూ ఉంటాం, ఇంకంతే. ఆ మూలుగు వెనుక ఉన్నటువంటి నీ యొక్క ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? వింటాడు. మన మూలుగును కూడా ఆయన వినేటువంటి వాడు. దేవుడు ఏం వింటాడు? మన మొర వింటాడు, మన ప్రార్థన వింటాడు, మన మూలుగును వింటాడు. మరొక మాట చూడండి, మరొక మాట. నిర్గమాకాండం 16వ అధ్యాయం. నిర్గమాకాండం 16వ అధ్యాయం. ఆరవ వచనం. మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో, యెహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్ములను బయటికి రప్పించనని సాయంకాలము మీకు తెలియబడుతుంది. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఏ వింటాడు దేవుడు? ఏమింటాడు దేవుడు చెప్పండి? ఇశ్రాయేలీలకి ఆహారం లేదని పైన ఏం చేశారు? వాళ్ళు సణిగారు. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు ఎంత దూరం? ఐగుప్తులో ఉన్నప్పుడు మేము ఏదో ఒకటి తిని బ్రతుకుతున్నాం కదా, కమ్మగా అక్కడే ఉండేవాళ్ళం, సస్తే అక్కడే చచ్చేవాళ్ళం కదా, ఎందుకు మమ్మల్ని ఇక్కడే తీసుకొచ్చి మమ్మల్ని ఆకలితో చంపుతున్నావని మోషే మీద ఏం చేశారు? ఇశ్రాయేలీలు సణుగుతున్నారు. ఇప్పుడు
మోషే అంటున్నాడు, యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. వీళ్ళు సనుగుతుంటే ఆ సనుగులను ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్నీ వింటా ఉంటాడు. మన ప్రార్థనలే కాదు ఆయన వినేది, మన మొరలు మన మూలుగులే కాదు ఆయన వినేది. ఒకవేళ కొన్నిసార్లు మన కోపం వచ్చి సనిగినా కూడా సనుగులు కూడా ఏం చేస్తాడు? ఆయన వింటాడు. 11వ వచనం కూడా చూడండి. 11వ వచనం, యెహోవా మోషేతో ఇట్లనెను. నిర్గమకాండం 16వ అధ్యాయంలో 11వ వచనం చదువుతున్నా. యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీల సనుగులను వింటిని అన్నాడు. ఏమిన్నాడంట? ఇశ్రాయేలీల సనుగులను వింటిని. ఇశ్రాయేలీల సనుగులైన వినేది. నువ్వు సనిగితే వినడా దేవుడు? నేను సనిగితే వినడా దేవుడు? మన సనుగులను కూడా ఆయన ఏం చేస్తాడు? వింటాడు. కాబట్టి ఏం చేయొద్దు, మనం సనగొద్దు. మనం సనిగామంటే ఆయన వెంటాడు, వెంటనే రికార్డు చేసేస్తాడు మన సనుగులను కూడా. ఆయన మన సనుగులను కూడా వినేవాడు అనే మాట చదువుతున్నాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. దేవుడు ఏం వింటున్నాడో చూడండి. ఇంకొక సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. 1వ వచనం, మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉన్నాడు కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు, మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేత కూడా పలికించలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. ఏం విన్నాడు దేవుడు? ఆ మాట విన్నాడు. ఏ మాట? ఏ మాట? దేవుడు మోషే చేతేనా పలికించేది, మా చేత మాత్రం పలికించడా? దేవుడు మమ్మల్ని కూడా కోరుకోలేదా? అహరోనును కోరుకోలేదా? మిరియామును కోరుకోలేదా? మమ్మల్ని కూడా కోరుకోలేదా? మోషే అయినా ఎందుకు గొప్ప? ఆ మాట అన్నారు అంతే. ఆ మాటను ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. మరి నీ మాట, నా మాట, మన మాటలను కూడా దేవుడు వింటాడా వినడా? వింటాడా వినడా? వింటాడు. కాబట్టి మాటలు ఎట్లా ఉండాలి? మన నోట్లో నుంచి వచ్చే మాటలు ఎట్లా ఉండాలి? అందుకనే జాగ్రత్త, మన మాటలను కూడా ఆయన వింటాడు. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. దేవుడు ఏమంటున్నాడు చూడండి. యోధా ప్రజలను ఉద్దేశించి 8వ అధ్యాయం 6వ వచనం, నేను చెవియొగ్గి వారి మాటలను వినియున్నాను అన్నాడు. మన మాటలు వినడానికి దేవుడు ఏం చేస్తున్నాడంట? చెవియొగ్గుతున్నాడంటే. చెవియొగ్గటం అంటే చెప్పండి, ఇద్దరు అక్కడ మాట్లాడుకుంటుంటే మనం వినపడకపోతే మనకు తెలియకుండానే తలెట్టు వాల్చేసి ఎట్టు పెడతాం చెవి కదా. అంటే ఇంకొంచెం దగ్గరకు పోతే వినపడిద్ది అన్నట్టుగా దేవుడు కూడా మనము మాట్లాడుకునే మాటలకు చెవిస్తున్నాడంట. మనం ఏం మాట్లాడుతున్నామో మన మాటలను వినడానికి. చివరికి మన మాటలు ఎట్లాంటి మాటలు చూడండి, అక్కడే చెప్పాడు, నేను చెవియొగ్గి వారి మాటలను విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు మాట్లాడుకొనుచున్నారు. ఏ మాటలు? మనం మాట్లాడే మాటలు పనికొచ్చాయా పనికి రానియా? పనికి మాలిన మాటలు వారు మాట్లాడుకొనుచున్నారు. నేను వింటే వాళ్ళ మాటలు పనికిరాని మాటలు. ఆలోచన చేయండి. నీవు మాట్లాడే మాటలు పనికొచ్చే మాటలా పనికిరాని మాటలా? దేవుడు వింటున్నాడు, గుర్తుపెట్టుకో. పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు, నిష్ప్రయోజనమైన మాటలు, ముసలమ్మ ముచ్చటలు వద్దు. మనం అట్లాంటివి మాట్లాడొద్దు. మన మాటలను ఆయన వింటాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్తకు ముందు ఉంటుంది మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. దేవుడు మన మాటలు వింటాడట. 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా
యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మాట్లాడుకునేది ఎవరు? వాళ్ళు మాట్లాడుకుంటుంది ఎవరట? యెహోవా యందు భయభక్తులు గలవారేనంట. అంటే మనమేగా దేవుడు యందు భయభక్తులు కలిగినటువంటి వారు. మనం మాట్లాడుకునేటువంటి మాటలను ఆయన ఏం చేస్తున్నాడట? వింటాడట. ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఇందాక మన మాటలు ఏ మాటలు? ఇందాక మనం చదివాంగా ఇర్మియా 8:6లో ఏ మాటలు అయ్యి? పనికి మాలిన మాటలు. అవేనా మనం మాట్లాడుకునే మాటలు? సహోదరుడా, సహోదరి, ఆలోచన చెయ్యండి. మన దేవుడు చూసే దేవుడు, మన దేవుడు వినే దేవుడు. ఏం వింటాడు ఆయన? నీవు చేసే ప్రార్థన వింటాడు, నీవు పెట్టే మొర వింటాడు, నీ మూలుగును వింటాడు. అంతేకాదు, ఒకవేళ నువ్వు ఆవేశంలో సణుగుతుంటే, పాపం వచ్చి సణుగుతుంటే ఆ సణుగులను కూడా వింటాడు. ఏమి పని తోచక పనికిమాలిన మాట్లాడుకుంటుంటే ఆ పనికిమాలిన మాటలు కూడా ఆయన ఆలకిస్తున్నాడు. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయం. హిజ్కియా మీదకి అషూరు రాజైనటువంటి సన్హెరీబు తన సైన్యాధిపతిని పంపించాడు. ఎవరు? అషూరు రాజు సైన్యాధిపతి రబ్షాకే అనేవాడు. వాడు వచ్చి ఎన్నెన్ని మాటలు అన్నాడు. ఇక అవన్నీ మనం ఒక అధ్యాయంలో రాయబడ్డాయి, అవన్నీ మనం ఇప్పుడు చదువుకోలేం. చాలా గర్వంగా మాట్లాడాడు, చాలా అతిశయంగా మాట్లాడాడు, దేవుణ్ణి లెక్క లేకుండా మాట్లాడాడు, హిజ్కియాను లెక్క లేకుండా మాట్లాడాడు. ఎవరు మాట్లాడింది? రబ్షాకే అనేవాడు. ఆ రబ్షాకే అనేవాడు మాట్లాడే మాటలన్నీ ఎవరు వింటున్నారు? దేవుడు వినడా? మన దేవుడు వినేవాడు కాదా? ఇప్పుడు దేవుడు ఏమన్నాడో చూడండి. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 27వ వచనం చూడండి. 27, 28. నీవు కూర్చుండుటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలు కూడా నాకు తెలిసే ఉన్నవి. నా మీద నీవు వేయు రంకెలను. రబ్షాకి ఏం చేస్తున్నాడు? రంకెలేస్తున్నాడు. నువ్వు కూడా రంకెలేస్తున్నావా? మనము వేసే రంకెలను కూడా ఆయన ఏం చేస్తాడు? వింటాడు. అది ఇక్కడ మనం చదివేది. 28వ వచనం. నా మీద నీవు వేయు రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చాను. నీవు హిజ్కియా మీద రంకెలేస్తంటే ఆ రంకెలు ఎక్కడ దాకా వినపడ్డాయి నాకు? ఆకాశములో ఉన్నటువంటి నా చెవులలోకి వచ్చాయి. రబ్షాకే గుర్తుపెట్టుకో, సన్హెరీబు గుర్తుపెట్టుకో. నీవు రంకెలేస్తుంది నా సేవకుడైన హిజ్కియా మీద కాదు, నా మీదే నువ్వు రంకెలేస్తున్నావు. నీ ముక్కుకు గాలము వేసి వెనకకు త్రిప్పుతా జాగ్రత్త అన్నాడు. చూడండి 28వ వచనం. నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కుకు తగిలించెదను, నా కళ్ళెమును నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన దారినే నీవు వెళ్ళిపోతావు. ఏ దారిలో వచ్చావో ఆ దారిలోనే పోయేటట్టు చేస్తా నిన్ను, జాగ్రత్త. ఎందుకు రంకెలేస్తా? హిజ్కియాకు ఎవరూ లేరు అనుకుంటున్నావా? దేవుడు ఏమి వింటున్నాడు చెప్పండి? మన మీద వేసే రంకెలను కూడా ఆయన వింటాడు. మన దేవుడు ఎవరు? వినే దేవుడు. ఆయన చూసే దేవుడు, ఆయన వినే దేవుడు. చూడండి ఏమన్నాడు? 7వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఆయన చూశాడు, విన్నాడు. 3వ మాట చూడండి. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అన్నాడు. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఎవరు చెప్పారు తెలియటానికి? ఒకరు చెప్పాలా ఏంటి దేవుడికి? చెప్పండి. ఆయనకి తెలియాలంటే ఒకరు చెప్పాలా?
పౌలు కొరింథీయులకు వ్రాస్తూ మీలో కలహములు ఉన్నాయని నాకు తెలిసింది. ఎట్లా తెలిసింది? క్లోయే ఇంటి వారి వలన తెలిసింది. వాళ్ళు వచ్చి చెప్పారు కాబట్టి నాకు తెలిసింది, లేకపోతే నాకు తెలిసేది కాదు. దేవుడికి చెప్పాలా ఎవరన్నా? దేవుడికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చూసేవాడు, ఆయన వినేవాడు, ఆయన సమస్తమును కూడా తెలుసుకోగలిగినటువంటి దేవుడు. ఇశ్రాయేలీలు పడుతున్నటువంటి బాధ, వారు అనుభవిస్తున్న దుఃఖము నాకు తెలిసే ఉన్నది అన్నాడు దేవుడు. మన దేవుడికి అన్నీ తెలుసండి, అన్నీ తెలుసు. 139వ కీర్తనలో 4వ వచనం చూడండి. 4వ వచనం దావీదు అన్నాడు దేవుని సన్నిధిలో కూర్చొని దావీదు ఏమన్నాడో చూడండి. 139వ కీర్తన 2వ వచనం చదువుతున్నా. 2వ వచనం, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు. దావీదు అంటున్నాడు, దేవా నేను కూర్చోవటం నీకు తెలుసు, నేను లేవడం కూడా నీకు తెలుసు. నేను ఎక్కడ కూర్చుంటున్నానో నీకు తెలుసు, నేను ఏ పని చేయడానికి లేచానో నీకు తెలుసు. మన దేవుడికి అన్నీ తెలుసు. నీవు కూర్చోవటం తెలుసు, నీవు ఏ పని కోసం లేచి వెళుతున్నావో దేవుడికి తెలుసు. తర్వాత ఏమన్నాడు చూడండి, అక్కడే అన్నాడు 2వ వచనం, నాకు తలంపు పుట్టక మునిపే, చూసారా, తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును తెలుసుకొనుచున్నావు, గ్రహించుచున్నావు అన్నాడు. నీ మనసులోకి ఏ తలంపు వస్తుందో కూడా దేవుడికి ముందుగానే తెలుసు. అది తలంపు నాకు పుట్టక మునిపే నా మనసు నీకు తెలుసు అన్నాడు. 3వ వచనం, నా నడక నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ కూడా నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. దేవుడికి ఏం తెలుసు? మన చర్యలు కూడా ఆయనకు తెలుసు. చర్యలు అంటే ఇక్కడ పనులు, నీవు చేసే పనులు కూడా ఆయనకు తెలుసు. 4వ వచనం, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. దేవుడికి ఏం తెలుసు? మన మాటలు కూడా తెలుసు. మాట్లాడిన తర్వాత తెలుసా, మాట్లాడక ముందే తెలుసా? ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు? మాట నా నాలుకకు రాకమునిపే నీకు తెలుసు అన్నాడు. మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఆ మాట మన నాలుక మీదకు రాకముందే నువ్వు ఏమి మాట్లాడుతావో దేవుడికి తెలుసు. నీ మనసులోకి ఏ తలంపు వస్తుందో దేవుడికి ముందే తెలుసు. నువ్వెక్కడ కూర్చుంటున్నావో దేవునికి తెలుసు. నీవు లేచి ఎందుకు వెళుతున్నావో దేవునికి తెలుసు. మన దేవుడు చెప్పండి, ఎవరు? అన్నీ తెలుసుకోగలిగిన దేవుడు. ఆయన చూసే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన సమస్తము కూడా తెలుసుకోగలిగిన దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం, ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందుము అని చింతింపకుడి. తిండి గురించి చింతించొద్దు, త్రాగే దాని గురించి చింతించవద్దు, ధరించుకునే దాని గురించి చింతించవద్దు. వీటి గురించి ఎవరు చింతిస్తారు? విశ్వాసులా? ఏమన్నాడు అక్కడ? అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. వీటి గురించి చింతపడేది ఎవరంటే అన్యజనులు. తర్వాత ఏమన్నాడు చూడండి, 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసా తెలీదా? తెలుసు. చెప్పండి, మన దేవుడికి ఏం తెలుసు? మనకు ఏమి కావాలో కూడా ఆయనకి తెలుసు. నీ తిండి సంగతి,
నీవు ఏమి త్రాగాలో దాని సంగతి, నీవు ఏమి ధరించుకోవాలో ఆ విషయం ఆయనకు అన్నీ తెలుసు. ఇంక మళ్ళీ మనం ప్రత్యేకంగా చెప్పాలా? ప్రత్యేకంగా మనం చెప్పాలనా? ఆయనకు అన్నీ తెలుసు. నీకేమి కావాలో ఆయనకు తెలుసు. మనకేందంటే ఆయనకి తెలియదు అనుకొని అన్ని లిస్టులు చెబుతూ ఉంటాం. దేవుడు అంటాడు, అయ్యా అవన్నీ నాకు తెలుసు, కానీ అసలు అడగవేంది నువ్వు నన్ను? అసలే అడగవేంది? నీలో ఎన్ని లోపాలు ఉన్నాయి, వాటి గురించి నువ్వేమన్నా అడుగుతున్నావా? ఒక ఆత్మనన్నా కూడా ఇంతవరకు నువ్వు రక్షించలేదు. ఆత్మలు దయచేయని అసలు అది అడుగుతున్నావా నన్ను? నువ్వు సరిగా బైబిలే చదవు, బైబిల్ జ్ఞానమే నీకు లేదు, దాని గురించి ఏమన్నా అడుగుతున్నావా? ప్రార్థన చేయటమే నీకు సరిగా రాదు, దాని గురించి నువ్వు నన్ను ఏమన్నా అడుగుతున్నావా? కానీ నువ్వు అన్నీ ఏమి అడుగుతున్నావు? ఇవన్నీ అడుగుతున్నావు. అయినా నాకు తెలిసిలేవయ్యా అంటాడు దేవుడు. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, వీటన్నిటి విషయమై అన్యజనులు విచారిస్తారు. మీరెందుకు విచారించేది? మీకు ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. మన దేవుడికి తెలుసండి. మనం ఏంటంటే తెలియదు అనుకొని అన్నీ చెబుతూ ఉంటాం. అమ్మా, నీ గురించి దేవుడికి తెలుసు, నీకేం కావాలో. నీ వివాహము గురించి దేవునికి తెలుసు, నీ చదువుల గురించి దేవునికి తెలుసు కదా, నీ ఉద్యోగముల గురించి దేవునికి తెలుసు. అన్ని దేవుడికి తెలుసు. నీకు ఏమి కావాలో, నీ పిల్లలకు ఏమి కావాలో దేవునికి అన్నీ తెలుసు. నువ్వేం దిగులు పడద్దు. అననీయ సౌలు గురించి దేవుడికి చెబుతున్నాడు కదా. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం ఒక్క మాట చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. సౌలు దమస్కు మార్గంలో ఆ సంఘాన్ని హింసించాలని దమస్కు పట్టణానికి వెళుతున్నాడు. మార్గంలో దేవుడు యేసు ప్రభు ఆ సౌలుని పడగొట్టేశాడు. కళ్ళు పోయిన తర్వాత అతడు తిన్ననిది అనబడిన ఒక వీధిలో ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళమని అననీయకు చెబుతున్నాడు. అననీయ, నువ్వు సౌలుని బలానా ఇంట్లో పెట్టాను, ఒక వీధిలో ఉంటాడు, నువ్వు వెళ్ళనేటప్పటికి. అప్పుడు అననీయ అంటాడు దేవుడితోటి, ప్రభుతోటి, ఏంది ప్రభువా, సౌలు దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావా? ఏమన్నాడో చూడండి. 13వ వచనం, 9వ అధ్యాయం 13వ వచనం. అననీయ 12వ వచనం కూడా చదువుతున్నా. అతడు అననీయను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభుతో చెబుతున్నాడు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. ప్రభువు తెలుసా తెలీదా సంగతి? యెరూషలేములో కీడు చేసిన సంగతి ప్రభువుకు తెలీదా? మళ్ళీ నువ్వు చెప్పేది ఎందుకు? ఆయన తెలుసు. చూడండి ఏం చెబుతున్నాడు. ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతనిని గురించి అనేకుల వలన నేను విన్నాను, నువ్వు వినలేదేమో, నేను చెబుతున్నా విను అన్నట్టుగా ఉంది ఇప్పుడు అననీయ ప్రభువుతో చెప్పడం. ఇక్కడను అంటే దమస్కు పట్టణానికి కూడా ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారనందరినీ బంధించడానికి అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడు అని ఉత్తరం ఇచ్చెను. ఇప్పుడు దమస్కుకు సౌలు ఎందుకు వచ్చాడో ప్రభువుకు తెలియదా? తెలీదా? తెలుసు. కానీ అననీయ చెబుతున్నాడు తెలియదు అనుకొని. ప్రభువుకు తెలియదు అనుకొని, ప్రభువా, ఈ దమస్కు కూడా వచ్చాడయ్యా, పెద్దల వలన అధికారం పొంది ఇక్కడున్న సంఘాన్ని కూడా హింసించడానికి వచ్చాడయ్యా అని చెబుతుంటే, అవునా అన్నాడా ప్రభు? ఏమన్నాడు చూడండి 15వ వచనం. అందుకు ప్రభు, నువ్వు వెళ్ళు, ఇవన్నీ నాకు తెలిసిలేవయ్యా, ముందు నువ్వు నేను చెప్పినట్టుగా నీవు వెళ్ళు, నేను వెళ్ళమన్న తర్వాత నువ్వు వెళ్ళిపోవాలి, ఇవన్నీ నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ లేవు మాకు. సౌలు సంగతి నాకు తెలియదా? యెరూషలేములో హింసించిన సంగతి, దమస్కు కూడా హింసించడానికి వచ్చిన సంగతి నాకు తెలియదా? అన్ని చెబుతావు ఎందుకు నాకు? నేను నిన్ను వెళ్ళమన్నాను, నువ్వు వెళ్ళు అంతే, నీవు వెళ్ళుము అన్నాడు. కాబట్టి మనం కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెబుతాం, కంప్లైంట్లు చేస్తాం. ఎవరికి? ప్రభువుకి.
ప్రభు అదిగో మా సంఘంలో పలానా సహోదరుడు ఉన్నాడు, పలానా సహోదరి ఉంది, అయ్యో చాలా ఇది అని చెప్పి ఇక వాళ్ళు చేసే ఎన్ని చదువుతాం. ఆయన ఇది లేదు, అవన్నీ తెలుసా తెలియదు ఆయనకి అన్నీ తెలుసు. ప్రభువుకి అన్నీ తెలుసు, మనం ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు సమస్తము కూడా తెలుసు. నీవు కూర్చోవడం తెలుసు, నీవు లేచుట తెలుసు, నీ తలంపు నీ మనసులో నీకు రాకమునిపే తెలుసు, మాట నీ నాలుక మీదకు రాకమునిపే తెలుసు. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఉత్తరాలు రాస్తూ ప్రతి సంఘానికి ఏమి రాశాడు చెప్పండి? నీ క్రియలను నేను ఎరుగుదును కదా. ఆ మాట ప్రతి సంఘానికి రాశాడు. ఆయనకి ఏం తెలుసు? మన క్రియలు తెలుసు, మన క్రియలు తెలుసు. మళ్ళీ రాస్తాడు మరొక సంఘానికి, నీ దరిద్రత నేను ఎరుగుదును. మన స్థితిగతులు కూడా ఆయనకి తెలుసు. కాబట్టి సహోదరుడా, సహోదరి, మన దేవుడు అన్నీ చూడగలిగిన దేవుడు, అన్నీ వినగలిగిన దేవుడు, అన్నీ కూడా సమస్తము కూడా తెలుసుకోగలిగిన దేవుడు. ఆ దేవునిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా ఏ విషయంలో బాధపడుతున్నామో, ఏ విషయంలో చింతిస్తున్నామో, శ్రమలు అనుభవిస్తున్నామో అవన్నీ దేవుడు చూస్తున్నాడు. మనం చేసే ప్రార్థనలు దేవుడు వింటున్నాడు. మనము పడేటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన అన్నీ తెలుసుకోగలిగినటువంటి దేవుడు. మనం నిబ్బరం కలిగి ఉందాం, నిరీక్షణ కలిగి ఉందాం, దిగులు పడద్దు. మనం ఒకటే అనుకోవాలి, నా దేవుడు నా పరిస్థితి అంతా చూస్తున్నాడు. నా పరిస్థితి విషయమై నేను చేస్తున్న ప్రార్థన నా ప్రభువు వింటున్నాడు. నా బాధలన్నీ కూడా ఆయన తెలుసుకోగలిగినటువంటి దేవుడు. నా దేవుడు నాకున్నాడు, నాకు అదే చాలు. నా దేవుడు చూస్తున్నాడు చాలు. నా దేవుడు వింటున్నాడు, నాకు అదే చాలు. ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం నీవు నేను కలిగి ఉందాం. చూడండి, మోషేతో దేవుడు ఏం చెప్పాడో చూడండి. 7వ వచనం నేను మళ్ళీ చదువుతున్నాను. నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను వింటిని, వారి దుఃఖములన్నీ నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఏం కాబట్టి? చూశాను కాబట్టి, విన్నాను కాబట్టి, అన్నీ నాకు తెలుసు కాబట్టి నేనేం చేస్తున్నాను ఇప్పుడు? చూడండి ఏమన్నాడు? కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు చివరి మాట చదవండి. ఆ వచనం చివరి మాట, దిగి వచ్చి ఉన్నాను. ఇప్పుడు ఆ రెండు కలుపుదాం. ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు దిగి వచ్చాను నేను. ఈ మండుచున్న పొదలోకి నేను ఎందుకు దిగొచ్చాను నేను ఇక్కడికి? వారిని విడిపించటానికి దిగొచ్చా. ఎప్పుడు దిగొచ్చాను వారిని విడిపించడానికి? ఎప్పుడు? నేను చూశాను కాబట్టి, నేను విన్నాను కాబట్టి, నేను తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు వచ్చాను? విడిపించడానికి వచ్చా. అమ్మా, అయ్యా, మన దేవుడు కూడా మన బాధలు చూస్తున్నాడు, మన ప్రార్థనలు వింటున్నాడు, అన్నీ తెలుసు ఆయనకి. కాబట్టి ఒక దినాన ఆయన మన కోసం కూడా ఏం చేస్తాడు? విడిపించడానికి దిగి వస్తాడు. ఆయన మనల్ని విడిపిస్తాడు. మన బాధలలో నుండి మనల్ని విడిపిస్తాడు. మన కష్టాలలో నుండి విడిపిస్తాడు. మన ప్రయాస, మన శ్రమలలో నుండి ఆయన విడిపిస్తాడు తప్పకుండా. దేవుడు చెప్పాడు. కాబట్టి అంటే చూశాను కాబట్టి, విన్నాను కాబట్టి, తెలుసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు దిగొచ్చా. వారిని విడిపించడానికి నేను దిగివచ్చా. ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించడానికి నేను దిగివచ్చా. ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఎవరి చేతిలో చిక్కుకుపోయారు? ఎవరి చేతిలో ఉన్నారు? ఐగుప్తీయుల చేతిలో ఉంటే, ఆ చేతిలో, ఐగుప్తీయుల యొక్క చేతిలో వారు బాధలు పడుతుంటే వారి చేతిలో నుండి నేను విడిపించడానికి నేను దిగి వచ్చాను అన్నాడు దేవుడు. దావీదు ఇశ్రాయేలీయులతో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఆ ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చాడు వాడు, ఫిలిష్తీయుడు. ఎవరు?
గొలియాతు కదా, గొలియాతు వచ్చి ఆ గొలియాతును చూసి వీళ్ళందరూ కూడా భయపడి పారిపోతుంటే దావీదు నేను వాడిని జయిస్తానని ముందుకు వస్తే సౌలు ఆశ్చర్యపోతాడు. అరే నువ్వు చిన్నపిల్లవాడివి, కుర్రోడివి, లేత వయసు నీది, నువ్వు వాడి మీద జయం పొందుతావా, మేమందరమే భయపడిపోతుంటే అని సౌలు కూడా ఆశ్చర్యపోతే అప్పుడు దావీదు ఒక మాట అంటాడు. ఏమంటాడు? సింహముల నోట నుండి, తర్వాత ఎలుగుబంటి నోట నుండి నన్ను రక్షించిన నా దేవుడు, ఇప్పుడు ఆ మాట చెప్పాలి, ఈ సున్నతి లేని ఫిలిస్తీను చేతిలో నుండి నన్ను విడిపిస్తాడు. దావీదుని ఎవరి చేతిలో నుండి విడిపించాడు దేవుడు? గొలియాతు చేతిలో నుండి విడిపించాడు. గొలియాతు చేతిలో నుండి విడిపించాడు దేవుడు. ఇశ్రాయేలీలను ఎవరి చేతిలో నుండి విడిపించాడు? ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించాడు. ఇందాక మనం హిజ్కియా గురించి చదివాం కదా, హిజ్కియా గురించి. హిజ్కియా మీదకి యుద్ధానికి ఎవరు వచ్చారు? అషూరు రాజైనటువంటి సన్హెరీబు వచ్చాడు. అషూరు రాజైన సన్హెరీబు వచ్చాడు, రబ్షాకేని పంపించాడు. ఆ రబ్షాకి వచ్చి ఒక మాట అంటాడు, ఇక నేను ఆ వచనాలన్నీ చూపించలేను. ఏమంటాడు? నా చేతిలో నుండి కదా అంటాడు కదా, నా చేతిలో నుండి మిమ్మల్ని ఏ దేవుడు విడిపిస్తాడు? నా చేతిలో నుండి ఏ దేవుడు విడిపిస్తాడు అంటాడు అషూరు రాజైన సన్హెరీబు. చెప్పండి ఇప్పుడు, హిజ్కియాను ఎవరి చేతిలో నుండి విడిపించాడు దేవుడు? అషూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి దేవుడు విడిపించాడు హిజ్కియాను. కావాలంటే చూడండి, ఒక వచనం చదువుదాం. రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం. 28, 29 వచనాలు చదువుకుందాం. 28, 29 వచనాలు. గొప్ప శబ్దముతో యోధా భాషతో ఇట్లనను, మహారాజైన అషూరు రాజు సెలవిచ్చిన మాట వినండి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోవద్దు. నా చేతిలో నుండి మిమ్ములను విడిపింప శక్తి వానికి చాలదు. ఎవరికి? వానికంటే మీ హిజ్కియాకు చాలదు. హిజ్కియా ఆరాధిస్తున్న యెహోవాకు చేత కూడా కాదు అంటున్నాడండి. ఎంత గర్వంతో మాట్లాడుతున్నాడో చూడండి. నా చేతిలో నుండి విడిపించే శక్తి వారికి లేదు అంటున్నాడు. ఇప్పుడు 20వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథంలోనే 20వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవుడు ఏమంటున్నాడు? 20వ అధ్యాయం 6వ వచనం. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చెదను, మరియు నీ నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపిస్తా అన్నాడు. ఎవరి చేతిలో నుంచి? ఎవరి చేతిలో నుంచి? అషూరు రాజు చేతిలో నుంచి నేను నిన్ను విడిపిస్తా. అషూరు రాజు చేతిలో నుండి విడిపిస్తా. ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించిన దేవుడు, గొలియాతు చేతిలో నుండి దావీదును విడిపించిన దేవుడు, సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి దావీదును విడిపించిన దేవుడు, అషూరు రాజు సన్హెరీబు చేతిలో నుండి హిజ్కియాను విడిపించిన దేవుడు. ఇంకొక రాజు అన్నాడు, నెబుకద్నెజరు, షద్రకు మేషకు అబేద్నెగోలతో ఏమన్నాడు? నేను నిలవబెట్టించిన ప్రతిమకు మీరు నమస్కారం చెయ్యరా, మిమ్మల్ని తీసుకెళ్ళి నేను అగ్నిగుండంలో వేస్తా. నా చేతిలో నుండి అన్నాడు కదా, నా చేతిలో నుండి ఎవడు విడిపిస్తాడు మిమ్మల్ని అన్నాడు. దానియేలు గ్రంథం 3:15 ఆ మాట ఉంది. నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవడు విడిపిస్తాడు చెప్పండి? దేవుడు విడిపించాడా? విడిపించలేదా? షద్రకు మేషకు అబేద్నెగోలను నెబుకద్నెజరు చేతిలో నుండి విడిపించాడు. అలాగైతే సహోదరుడా, సహోదరి, మన దేవుడు అంటున్నాడు ఈ రాత్రి, మన దేవుడు అంటున్నాడు, నేను చూశాను, నేను విన్నాను, నేను తెలుసుకున్నాను, కాబట్టి ఇప్పుడు నేను దిగి వచ్చా. ఎందుకు నేను దిగి వచ్చానంటే
ఐగుప్తీయుల చేతిలో నుండి నా ప్రజలను నేను విడిపించడానికి నేను దిగి వచ్చా. అలాగైతే సోదరుడా సోదరి, మన దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఏ బాధల్లో ఉన్నావో, ఏ కష్టాలలో ఉన్నావో, ఏ శ్రమలలో ఉన్నావో ఆయన వైపు చూడు, ఆయన మీద ఆధారపడు, ఆయన మీద ఆనుకో. ఆయన ఏం చేస్తాడు? విడిపిస్తాడు. విడిపించడానికి ఆయన దిగి వస్తాడు. యేసు ప్రభువు పరలోకములో నుండి దిగి వచ్చాడు భూలోకానికి. వచ్చాడా రాలేదా? ఆయన ఎందుకు దిగి వచ్చాడు? యేసు ప్రభువు ఎందుకు దిగి వచ్చాడు పరలోకములో నుండి భూలోకానికి? పాపములో నుండి మనల్ని విడిపించడానికి దిగి వచ్చాడు కదా. పాపము నుండి నిన్ను నన్ను విడిపించడానికి మన ప్రభువు దిగి వచ్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయములో ప్రభువు అంటాడు, నేను పరలోకములో నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అంటాడు. యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? దిగి వచ్చాడు. ఎందుకోసం దిగి వచ్చాడు ఆయన? ఆయన మనకు నిత్య జీవము ఇవ్వడానికి దిగి వచ్చాడు. జీవాహారం అంటే మనము నిత్యము జీవించడానికి ఆయన ఒక ఆహారముగా ఈ లోకానికి దిగి వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం ఆ వచనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యేసు ప్రభువు కూడా పరలోకములో నుండి భూలోకానికి ఆయన కూడా దిగి వచ్చాడు. 38వ వచనం చూడండి, 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అన్నాడు. ప్రభు ఎక్కడి నుంచి దిగి వచ్చాడు? పరలోకములో నుండి దిగి వచ్చాడు. ఎందుకు దిగి వచ్చాడు? ఆ మాట చదువుదాం. 33వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవము ఇచ్చునది అన్నాడు. లోకానికి ఏమి ఇవ్వడానికి దిగి వచ్చాడట ఆయన? జీవము ఇవ్వడానికి దిగి వచ్చాడు. మనమందరము కూడా మృతులమై ఉండగా ఆయన మనల్ని బ్రతికించడానికి ఆయన దిగి వచ్చాడు. 50వ వచనం చూడండి, ఇదే అధ్యాయం 50వ వచనం. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే అన్నాడు. యేసు ప్రభువే ఆ ఆహారం. ఆ ఆహారమును తింటే మనం ఏం కావట? అక్కడే చెప్పాడు, దీనిని తినువాడు చావకుండునట్లు. మనము చావనే చావం. యేసు ప్రభువుని విశ్వసించితే మనకు నిత్య నరకం లేదు. అది దాని అర్థం. చావనే చావము అంటే భౌతికంగా చచ్చిపోతాం, కానీ రెండవ మరణము మనకు ఉండదు యేసు ప్రభువుని విశ్వసిస్తే. అందుకే ఆయన పరలోకములో నుండి దిగి వచ్చాడు. సహోదరుడా సహోదరి, మోషేతో దేవుడు చెబుతున్నాడు, నేను పరలోకములో నుండి దిగి వచ్చాను, నా ప్రజలను నేనేం చేయడానికి దిగి వచ్చాను? ఐగుప్తీయుల యొక్క చేతిలో నుంచి వారిని విడిపించడానికి దిగి వచ్చాను. యేసు ప్రభు ఎందుకు దిగి వచ్చాడు? పాపము నుండి మనల్ని విడిపించడానికి దిగి వచ్చాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా మనల్ని జీవింపజేయడానికి ఆయన దిగి వచ్చాడు. దేవుడు మోషేతో చెప్పిన మరొక మాట చూడండి, 8వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం. ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును అందుకు దిగొచ్చానన్నాడు. ఇంకొక మాట చెప్పాడు, ఆ దేశములో నుండి అంటే ఐగుప్తు దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు. ఐగుప్తు దేశమేమో అది చెడ్డ దేశం, బానిసపు దేశం, ఇనుపు కొలిమి లాంటి దేశం. ఆ దేశములో నుండి ఇప్పుడు నేను ఏ దేశానికి తీసుకెళ్తానంటున్నాడు? మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలకు, హివీలకు, యెబూసీలకు నివాస స్థానమై పాలుతేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను. ఎందుకు దిగొచ్చాడు దేవుడు? 1, విడిపించడానికి దిగి వచ్చాను అన్నాడు. 2, ఎందుకు దిగొచ్చాడు? వారిని నడిపించటానికి దిగి వచ్చాడు. ఎక్కడికి నడిపించటానికి? మంచి దేశం అన్నాడు. మంచి దేశం అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను. ఆయన మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? నడిపిస్తాడు. ఆయన మనల్ని నడిపించేవాడు. ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు చెప్పండి? ఏ దేశానికి నడిపిస్తున్నాడు?
మంచి దేశం, శ్రేష్టమైన దేశం కదా, శ్రేష్టమైన దేశం, మరణమే లేని దేశం, నిత్యము ఆనందం సంతోషం ఉండే దేశం, నిత్యము ఆరాధన ఉండే దేశం. ఆ పరలోకానికి నిన్ను నన్ను నడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. యేసు ప్రభువు కూడా ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడంటే మనల్ని నడిపించడానికి దిగి వచ్చాడు. పరలోకానికి మనల్ని నడిపిస్తాడు. చూడండి, మరొక మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 78వ కీర్తన, 78వ కీర్తన 52వ వచనం. 78వ కీర్తన 52వ వచనం. గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించినట్లుగా అరణ్యములో ఆయన వారిని నడిపించెను. ఎక్కడ నడిపించాడు? ఎక్కడ నడిపించాడు? అరణ్యములు. ఇప్పుడు మనందరం కూడా ఎక్కడున్నాం చెప్పండి? లోకమనే అరణ్యం. ఈ లోకమనే అరణ్యములో రోజు మనల్ని జాగ్రత్తగా నడిపిస్తున్నాడండి మన దేవుడు. పాపములో పడకుండా, పాపములో జారి పడకుండా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అరణ్యములో. తర్వాత మాట చూడండి ఏమన్నాడు? 53వ వచనం. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. ఎట్లా నడిపించాడంటే ఇశ్రాయేలీయుల్ని సురక్షితంగా అరణ్యములో వాళ్ళకి ఏ హాని జరగకుండా సురక్షితంగా నడిపించాడు. దేవుడు నిన్ను నన్ను కూడా ఎప్పుడు ఎట్లా నడిపిస్తున్నాడు? సురక్షితంగా. ఆయన మనల్ని సురక్షితంగా నడిపిస్తాడు. ఆయనకు అప్పగించుకుంటే, ఆయన మీద ఆనుకుంటే, ఆయన మీద విశ్వాసంతో ఉంటే, పాపం జోలి లేకుండా ఆయన ఆజ్ఞలు చొప్పున మనం నడుచుకుంటే ఆయన మనల్ని ఎట్లా నడిపిస్తాడు? సురక్షితంగా నడిపిస్తాడు. ఆయన మనల్ని సురక్షితంగా నడిపిస్తాడు. ఆయన అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా గొర్రెలను దొడ్డిలో నుండి నేను వెలుపలికి నడిపిస్తాను, వాటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందు నేను నడుస్తాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎట్లా నడిపిస్తాడు? మనల్ని సురక్షితంగా నడిపిస్తాడు. ఆ తర్వాత మన ముందు ఆయన ఉండి మనల్ని నడిపిస్తాడు. ఆయన మన ముందు ఉండి నడిపిస్తాడు. 23వ కీర్తనలో దావీదు అన్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఎక్కడికి నడిపిస్తాడు? శాంతికరమైన జలముల దగ్గరికి నడిపిస్తాడు. సురక్షితంగా నడిపిస్తాడు. ఆయన మన ముందు ఉండి నడిపిస్తాడు. ఈ విధంగా ఎప్పటి వరకు నడిపిస్తాడు? 48వ కీర్తన 14వ వచనం. 48వ కీర్తన 14వ వచనం. 48వ కీర్తన 14వ వచనం. ఆయన మనల్ని ఎప్పటి వరకు నడిపిస్తాడు? 48:14. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఎప్పటిదాకా నడిపిస్తాడు మనల్ని? మరణము వరకు. అంటే మనల్ని విడిచిపెట్టడు. ఆయన కొద్ది కాలం మనల్ని నడిపించి వదిలిపెట్టేవాడు కాదు. మనము చనిపోయే వరకు కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎట్లా? సురక్షితంగా. ఆయన సురక్షితంగా మనల్ని నడిపిస్తాడు. భయపడకుండా నడిపిస్తాడు. మన ముందు ఉండి మనల్ని నడిపిస్తాడు. శాంతికరమైన జలముల దగ్గరకు నడిపిస్తాడు. ఎప్పటి వరకు అంటే మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. పరలోకము చేరే వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం పాట పాడతాం కదా, నడిపిస్తాడు నా యేసయ్య. నా యేసయ్య నన్ను నడిపిస్తాడు. శ్రమలు వచ్చినా కూడా, బాధలు వచ్చినా కూడా ఆయన నన్ను విడిచిపెట్టడు. నా వెన్ను తట్టి నేనున్నాను, నువ్వేం భయపడద్దు అని నా వెన్ను తట్టి నన్ను నడిపించే నా దేవుడు నాకున్నాడు అని మనం పాట పాడుతూ ఉంటాం. సహోదరుడా, సహోదరి, దేవుడు ఎందుకు దిగొచ్చాడు? 2 మాటలు చెప్పాడు మోషేతోటి. నా ప్రజలను ఐగుప్తీయుల చేతిలో నుండి నేను వారిని విడిపించడానికి దిగి వచ్చాను. ఎందుకు దిగొచ్చాడు? ఇంకొక మాట ఏం చెప్పాడు? మంచి దేశమునకు, అనగా పలుచే తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను. ప్రభువు కూడా ఈ లోకానికి దిగి వచ్చాడు మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి, చనిపోయిన మనల్ని బ్రతికించడానికి, జీవము ఇవ్వడానికి ఆయన దిగి వచ్చాడు. అంతేకాదు, ఈ అరణ్యము లాంటి లోకములో పాపంలో పడకుండా
ఆపదలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా వాటన్నిటిలో నుంచి మనల్ని విడిపిస్తూ ఆయన మరణము వరకు కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడు? పరలోకం చేరే వరకు నడిపిస్తాడు. అలాంటి దేవునికి అప్పగించుకుందాం. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ధైర్యంగా ఉందాం. కష్టాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, ఆయన చూస్తున్నాడు. నీ మొర ఆయన వింటున్నాడు. అన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు అప్పగించుకుందాం. ప్రభు తప్పకుండా మనల్ని నిండారులుగా దీవించి నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం. సోదరుడు రామారావు గారు వచ్చి ప్రార్థన చేసి కూడిక ముగింపు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వాధికారి, సృష్టికర్తైన తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథ పారాయణంలో భాగంగా నిర్గమకాండంలోంచి మీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నాయన మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ దేవా, మీరు ఇశ్రాయేలు ప్రజల యొక్క శ్రమలను మీరు విన్నారు. వారి మొరను ప్రభువా మీరు విన్నారు. వారి బాధను, హింసను, కష్టాలను మీరు చూశారు. సమస్తం ఎరిగిన దేవుడవు ప్రభువా వారిని విడిపించుటకు దిగి వచ్చారు. వారిని నడిపిస్తానని వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చారు, నడిపించారు. ఓ దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి భాగములో ప్రభువా దాగి ఉన్న సత్యాలను మీ దాసుని ద్వారా మాకు అనుగ్రహించినందుకు నాయన మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ చక్కటి మందిరంలో ప్రభువా అమూల్యమైన సత్యాలు మీ దాసుని ద్వారా మేము వినగలుగుటకు మా ఎడల మీరు కృప చూపుతూ ఉన్నారు. అందుకొరకే స్తోత్రం చెల్లిస్తున్నాం. దాగి ఉన్న మర్మాలు ప్రభువా మీరే ప్రభువా సంఘమును ప్రేమించి మీ దాసుని బలపరిచి మాకు అనుగ్రహిస్తున్నారు. అందుకొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యం వింటున్నాం, మీ మాటలు వింటున్నాం. భయంతో, వణుకుతో మా విశ్వాస జీవితాన్ని కొనసాగించుకున్నట్టుకు ప్రభువా మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని వేడుకుంటున్నాం. దేనిని గురించి చింతించకుండా ప్రభువా మీరు ఆలకించే దేవుడని, వినే దేవుడని, చూస్తున్న దేవుడని, సమస్తం ఎరిగిన దేవుడని తెలుసుకున్న మేము నిబ్బరమైన బుద్ధి కలిగి జీవించుటకు సహాయం దయచేయండి. మమ్మలను బలపరచమని వేడుకుంటున్నాం. ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన దేవ, మీ దాసుని ప్రభువా మీ కృపలో